శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈశ్వరుని పురప్రవేశం. ఈశ్వరుడు ఇట్లు తరలివచ్చి పురప్రవేశం చేయుచుండ హిమవన్నగరం సంభ్రమమున కళ్ళతనంత ముత్తైదువులతో తడబడి యాన సాధనాలతో గందరగోళపడుచు త్రోవలు పరిగెత్తు జనుడు కల విశాల రాజమార్గములతో రచ్చపట్టులతో నిండి ఆకులమయ్యను. హర్మ్యముల గవాక్షముల కడకు వచ్చిన అమర స్త్రీల నేత్ర పంక్తులు నల్ల కలవల మాలలై కనపట్టుచుండెను. వారిలో ఒకటి తన ఆభరణ కాంతి కిరణాలచే మరుగుపడి మిగల ప్రకటయ్యే కనబడెను. ఒకటి తన ఆభరణాలంకరం ముగయకై తన చెలిపై ప్రీతిని కూడా విడిచి ఆమెను వదిలి తానొక్కతే హరిని చూడవచ్చెను. ఒకతే ఇంకొకతితో తెలివి తక్కువ దానా వేగిరపాటుతో మాలనట్లే వేలాడనిచ్చుకొని రాకుము అనెను. ఒకతే తాను శివుని చూడవలనని త్వరపడుచు పోవచ్చునే శివ విరహంతో తడబడి శరీరం కల ఇంకొకతితో ఈ పినాకి మన్మధునే దహించినాడు. ఇతనికి స్త్రీలతో పొందు అక్కర్లేదు, తానొక్కడే విహరింపగోరువాడితడు అనెను. ఒకతికు శివుడు కనబడినందున ఇంకొకతితో యుక్తిగా చెప్పలు రాలా శివుని విషయంలో మన్మధునితో సంబంధం గల మాటలేవియో పలకకుము అనెను. ఆ మాట విని శివుడి ముఖం తిప్పినప్పుడు అతన్ని చూడవచ్చునని ఆమె ఆశ. ఇంద్రాది దేవనాయకులను తామై పలుకు నామములతో స్తుతించి నమస్కరించుచు సేవాఫలం ఆశించి పూజించినది ఇతనినే అని ఒకటి పలికెను. ఈ చర్మ వస్త్రధారియే శివుడు అని ఒకటి పలికెను. ఎవరి ముందు ఇంద్రుడు వజ్రధారి అయి చెమర్చుచు పరిగెత్తుచు త్రోవ విశాలం చేయుచున్నాడు అతడే సుమా శివుడు అని మరొకటి అనెను. పొడవు జడలు దాల్చి మృగ చర్మము ఒడలిపై కప్పుకొని ఎవని కడుకు పోయి బ్రహ్మ ప్రేమపూర్వకంగా చెవి మొదట ఉంచిన తన నోటిని తన చేతితో మూసుకొని మెల్లగా ఏదియో చెప్పుచున్నాడో అతడే శివుడు అని ఒకటి పలికెను. ఇట్లు దేవస్త్రీలు శివుని చూచి తమలో తామున రాగపారవశ్యమును పలుకుచూ చిత్తం కలవరపడుచుండ ఇట్టి పరమేశుని ఆశ్రయింపగోరు గిరిపుత్రి జన్మం సఫలమగుచుండని. అంతటా విశ్వకర్మ నివేదించగా మహేంద్రాది దేవతలెల్లరూ మహనీల మణిమయ స్తంభములు ప్రజ్వలించు బంగారు గచ్చనీలలో ముత్తెపు జాలరు అలంకరణములు మహౌషధీ లతాదీపు ప్రకాశం వేలకొలది క్రీడోద్యానములు బంగారు చుట్టూ కట్టులు గల దిగుడు బావులు కల అద్భుతముగు హిమోన్నగరాన్ని చూసి తమ నయనాలు సఫలమయ్యనని మనసులందు భావించి హర్షించిరి. వాకటి నిలిచి హరి అందరినీ నిలిపి లోనికి విడుచుచున్నను. సమ్మర్ధములో భుజకీర్తులు మొదలగు ఆభరణాలు చెదురుచుండ దేవతలు లోపల ప్రవేశించిరి. అనంతరం అచలేంద్రుడు ప్రణతుడై నడిచిన పూజనందుకుని చతుర్ముఖుడు అగ్నిసాక్షితంగా విధిమంత్ర పురస్సరంగా శివుని పాణిగ్రహణ కృత్యమంతా జరిపించెను. ఇందు పర్వతరాజు దాత, చతుర్ముఖ దేవుడు పురోహితుడు, సాక్షాత్ పశుపతి వరుడు, విశ్వారణి విశ్వసృష్టికర్త్రియగు మహాదేవి కన్య, చరాచర భూతములను సురాసురులను నియమవంతులై వ్యగ్రమూర్తులై పెండ్లి పెద్దలైరి. ఈ పెండ్లిలో సర్వపృథ్వీయు సర్వభావంతో మనోహర రూపై సంబరపడుచు తన యందు ఉత్పన్నమైన సర్వసస్యాలను వరిధాన్యపు జాతులను రసముల ఔషధములను వధూవరులకు కానుకలిచ్చెను. సాక్షాత్గా వర్ణుడు రత్నాలను పుణ్యకరములను అద్భుతములను నానా రత్నములను అగు ఆభరణాలను చేతు ధరించి తానును మంచి ఆభరణాలు దాల్చి సర్వప్రాణులకు ఆనందకరుడై కానుకలు నినబడెను. కుబేరుడు సువర్ణాభరణాలను సువర్ణ ఘటితములకు దివ్య రత్నాభరణాలను ప్రయతుడై కానుకలిచ్చి నిలిచెను. వాయువు సుఖస్పర్శమును సువాసనలు ఇచ్చుచు మెల్లగా వీచెను. ఇంద్రుడు చంద్రకిరణ వికాసంతో నవ్వుల చెంబు ఛత్రమును శివుని శిరమునకు పట్టి బహుభూషణములు దాల్చిన బాహువులతో పూలమాలలతో ముదితుడై నిలిచెను. గంధర్వ ముఖ్యులు పాడిరి, అచ్చరులు నాట్యమాడిరి. గంధర్వులు కొందరును కిన్నరులు అతి మధురంగా పాడుచు వాద్యములు మోయించిరి. ఋతువులు రూపుదాల్చి అట నిలిచెను. ప్రమథ గణపతులు చెప్పలలై హిమవంతుని కలవరపరచుచు ఇచ్చవచ్చినట్టు ఆడిరి పాడిరి. విశ్వకర్తయు భగుడను ఆదిత్యుని కన్నులు ఓడగొట్టిన వాడు ఒక శివుడు క్రమంగా లేచి నిలిచి పత్నితో కూడి వివాహ క్రియాశేషమును నిర్వర్తించెను. గిరిరాజు ఇచ్చిన అర్ఘ్యములు అందుకొని సురబృందములు సమకూర్చిన వినోదములకు ఆనందిస్తూ పురాంతకుడు పత్నితో కూడా ఆ రాత్రి గడిపెను. గంధర్వుల గీతములతో అప్సరసుల నృత్యంతో దేవదైత్యులు చేయి స్తుతులతో ఆ దేవాధిపుడు ఆ రాత్రి వినోదించెను. ప్రభాతమున హిమవంతుని వేడుకోలందుకుని పార్వతితో కూడి శివుడు వాయువేగుడగు శృంగి వాహనంపై మందరగిరికి ఎగను. ఉమతో కూడి నీలలోహితుడు భగవానుడగు శివుడు వెడలిపోయినందున పర్వతరాజు ఆనందం లేనివాడయ్యను. ఇంట బంధువులందరుండియూ అతనికి ఆనందం లేనిదయ్యను. ఇట్టి సమయములందు కన్యాపితయగు ఎవని మనసు మాత్రం స్థిమితం తప్పకుండాను శివుడును అటకు చేరి దేవతలకు అనుమతిచ్చి తన గృహాన్ని ప్రవేశించెను. అది ప్రకాశించే రత్న విశేషములు
తాపటం చేసి కొత్త బంగారుతో చేసినదై మిగుల ప్రకాశించు కాంతుల గల స్ఫటికపు గవాక్షములను గోపురములను కలిగి ఉండినట్లు నిర్మించిరి. అక్కడ భగనేత్రహరుడగు హరుడు ఉమ్మతో కూడి అత్యంత అనురక్త హృదయుడై మన్మధుని ఆదరించుచు రమ్యములకు నగర ఉద్యానములందు ఏకాంత వనములందు విహరించెను. గజానన జననం ఇట్లా చాలా కాలం గడిచెను. గిరిజా కుమారులు కావలినను మక్కువ ఎక్కువై చెల్లులతో కూడి బొమ్మలతో ఆడుకొనుచుండెను. ఒక మారామి తన ఒడల సుగంధ తైలం అభ్యంగం చేసుకొనను. నలుగు పొడితో శరీరపు మురికి నలుచుకొనను. ఆ మురికి నలుగుతో గజముఖాన ఆకృతి గల బొమ్మ చేసెను. శివ ఆ బొమ్మతో చెల్లులతో కూడి ఆడుచుని అది గంగాజలంలో వేసెను. అంత అది తన శరీరంతో జగం నిండినంత పెద్దదయ్యను. ఆ బొమ్మను గంగయు గౌరియు నా కొడుకు అనిరి. దేవతల గజానని గంగాసుతుడని ఆరాధించిరి. బ్రహ్మ అతనికి వినాయక ప్రమథ గణనాథాధిపత్యం ఇచ్చెను. ఆ వరవర్ణిని ఉత్తమ సుందరి ఇంకను కల్పిత పుత్రకులతో ఆడటం మానలేదు. ఆ శుభానన అప్పుడే మొలకెత్తిన అశోకపు మొలకకు పుత్రోచితములకు మంగళ సంస్కారములు జరిపింప ఆరంభించెను. అది చూసి ఇంద్రుడు, బృహస్పతి మొదలగు దేవతలు మునులు ఆ దేవి కడకొచ్చి ఇట్లనిరి: భవాని, నీవు లోకక్షేమానికై ఉద్భవించిన దానవు, శుభరూపవు. లోకమున ప్రాణులకు పుత్రులు జనించటయే జన్మఫలం. పుత్రులు పౌత్రులు ఉన్ననే ఉత్తమ లోకం లభించను. కానీ దైవికములకు హేతువులతో కొందరు ఆ పుత్రులగుటయు కనబడుచున్నది. ఈనాడు లోకమునకు పెద్దలు ఏ మార్గమును చూపి ఉన్నారో ఆ మార్గమునే నీవును నడిచి మర్యాదను నిలపాలని వేడుచున్నాము. దేవి, చెట్లను పుత్రులనుగా చేసుకుంటే కలుగు ఫలమేమి అని వారు ఆమెతో అనిరి. మునులిట్లు పలికింది విని తన మనస్సంతా హర్షంతో నిండా పార్వతి ఇట్లనెను: పెద్దలు ఇట్లు చెప్పుదురు, జలమే లేని దేశాన కూప నిర్మాణం చేసిన వివేకి ఆ కూపమందలి జలమున ఎన్ని బిందువులుండనో అన్ని సంవత్సరాలు స్వర్గమును నివసించును. 10 బావులను ఒక హ్రదమును సమానము, 10 హ్రదములు ఒక పుత్రుడును సమానం, 10 మంది పుత్రులు ఒక వృక్షంతో సమానం. లోకస్థితికరమగు మర్యాద పెద్దల చేయిట్లు ఏర్పరచబడింది. ఇట్లా ఆమె పలికిన పలుకలు బృహస్పతి మొదలగు ఆ విప్రులు భవానికి సాదరంగా నమస్కరించి స్వగృహాలకేగిరి. వారు వెళ్ళిన తర్వాత శంకరదేవుడును శుభరూపయగు పర్వతపుత్రుని చెట్టా పట్టుకుని గోపురాలతో కూడినది చిత్రమునకు హాయిని కలిగించినది ఒక ప్రాసాదమును ప్రవేశింపజేసెను. మరియు ఆ ప్రాసాదం ముత్తెముల దండలు వేలాడుచున్నది, నిరుపమానమైనది, రత్నవేదికలు కలది, పుటం చేసి శుద్ధి చేసిన బంగారు కట్టడములు కలది, క్రీడాగృహములు కలిగి మనోరమమైనది. అంతటా వెదజల్లబడి ఉన్న పూలవాసనతో మత్తెక్కిన తుమ్మెదల గుంపు చేయి ఝుంకార పురదలతో నిండినది. కిన్నెరల ఉచ్చైస్వరం పాడు సంగీత ధ్వనులు కలది, గదుల నడమ చక్కని గోడలు కలది, సువాసనలు కల పొగల గుమ్ములతో మనసు ఆకర్షించినది. ఇది వరకు ఎవరనూ ఎక్కడనూ చూచి ఉండనిది. ఆట నిమిళ్లతోనూ స్త్రీలతోనూ వీణాది వాద్యములు మోయించు వారితోనూ కూడినది. గుంపులై ధ్వనులు చేయుచున్నట్టి హంసలు కలది. స్ఫటికమని నిర్మితములకు స్తంభములను వేదికలు కలది. ఏ మాలిన్యం లేనిది. అతి ప్రీతియుక్తులైన కిన్నెరలతో నిండినది. దాని యందలి పద్మరాగమనుల గోడలు చూసి దానిమ్మ గింజలను భ్రాంతితో చిలుకలు వాటిని తమ ముక్కులతో పొడుచుచుండును. ముత్యముల ఆ ప్రాసాదపు గోడలందు ప్రతిబింబించి కనబడుచుండును. ఇట్టి ప్రాసాదమందు పరమేశ్వరుడు పార్వతితో పాచికలాడటం మొదలుపెట్టెను. స్వచ్ఛమగు ఇంద్రనీల ఫలకం నందాడుచు దాని ఎందు ప్రతిబింబించి తమ శరీరంలో తోడుగా వినోదరస పారవస్యంతో పార్వతీ పరమేశ్వరుండరి. ఇట్లా దేవీశంకర్లు ఆడుచుండ ఆ భవనాంతరాళం నుండి మహాధ్వని ఉత్పన్నమై వినబడెను. అది విని శుభశరీరయగు దేవి కుతూహలంతో విస్మయంతో ఇది ఏమి అని శంకరుని అడిగెను. శివుడును, శుచియగు చిరునగవు కలదానా, నీవిదివరకు కనీ విని ఉండవు. నా ప్రీతికి పాత్రలకు గణాధిపతులు ఈ శైలమున సదా క్రీడించుచుందురు. అదియే ఇది అనను. తపంచే, బ్రహ్మచర్యంచే, నియమాలచే, క్షేత్రసేవనంచే పూర్వజన్మమందు నన్ను మెప్పించిన వారే వీరు. శుభానన, ఆ మనుజులట్లు నా హృదయమును తన వశము నడుచుకుని నన్ను చేరి తమ కామమును ఈడేర్చుకున్న మహోత్సాహులు, మహారూపులు, సద్గుణాన్వితులైన వీరిని చూచి నాకే ఆశ్చర్యం కలుగుచుండును. దేవాదులతో కూడా ఈ జగమంతయు సృష్టింప సంహరింపగలవారు వీరు. బ్రహ్మ, విష్ణువేంద్ర, గంధర్వ, కిన్నెర, మహోరగాదులెవ్వరు నా కడ లేకున్నను వీరు నన్నెప్పుడునూ విడవరు. వీరు మనోహర అవయవులై నా మనసు లోగును వారు. అట్టి వీరు ఇప్పుడు ఈ శైలంను క్రీడిస్తున్నారు అన్న శివుని వచనాలు వీరు వెంటనే దేవి ఆశ్చర్యవసరాలై ఆట విడిచి గవాక్ష రంధ్రాల నుండి అది చూచుచూ వికసితముఖి అయ్యను. వారెందరెందరనూ చిక్కినవారు, పొడగరువారు, పొట్టివారు, లావగువారు, పెద్ద కడుపుల వారు, పులుల, ఏనుగుల ముఖముల వారు, మేకల, గొర్రెల రూపముల వారు, అనేక ప్రాణి రూపముల వారు,
మండడి మొగముల వారు, నల్లని వారు, పింగళవర్ణులు, సౌమ్యులు, భయంకరులు, స్మితముఖులు, నల్లని పింగవర్ణపు జడలు, జూలు కలవారు, నానా పక్షిముఖులు, నానా మృగముఖులు, పట్టు వస్త్రాలు, మృగ చర్మాలు దాల్చిన వారు, దిశముల వారు, విరూపులు, ఆవు చెవుల వారు, ఏనుగు చెవుల వారు, బహుముఖ నేత్రోదరముల వారు, బహుపాదులు, బహుభుజులు, దివ్య నానాస్త్రములు చేయబోరిన వారు, అనేక కుసుమములు కొప్పులందు దాల్చిన వారు, నానా సర్పభూషణములు, తోడేళ్ల మోముల వారు, నానాయుధధారులు, నానా కవచ నానాభూషణధారులు, విచిత్ర వాహనారూఢులు, దివ్య రూపులు, గగన సంచారులు, వీణాది వాద్యములు మోయించువారు, నానా వేషములు దాల్చి నృత్యములు నరించువారు అయ్యుండిరి. అట్లున్న ఇట్టి గణనాథులు చూసి దేవి శంకరునితో ఇట్లనెను, గణేశులెందరూ, వారి పేర్లేమి, వారి తాత్విక రూపమేమి, వారెవరెవరు ఏ స్థానములు ఆశ్రయించి ఉందరు, ఒక్కొక్కటియే వేరువేరుగా నాకు చెప్పవేడుచున్నాననగా శంకరుడు దేవికి ఇట్లు చెప్పెను. దేవి, వీరు నానా కోట్ల సంఖ్యలో ఉన్నారు, అసంఖ్యాకులను వచ్చును. వీరి పౌరుషాలు విఖ్యాతాలు నానా విధాలు, అజ్ఞులకు దుష్టులకు భయంకరులను మహాబలులు అగు వీరి అందరితో జగము పూరితమై ఉన్నది. సిద్ధక్షేత్రములందును, రచ్చపట్టులందును, జీర్ణోద్యానములందును, జీర్ణ గృహములందును, దానవుల శరీరములందును, బాలురందును, ఉన్మత్తుల యందును వీరు సంతోషపూర్వకంగా ప్రవేశింతురు, నానా ప్రాణులను అపహరించుచుందురు. వీరు ఊష్మపులు, ఫేనవులు, ధూమపులు, మధుపులు, రక్తపులు, సర్వభక్షులు, వాయుభోజనులు, జలభోజనులు, ఆవిరిని, నురుగును, పొగను, తేనెను, రక్తమును త్రావువారు, ఏదైనాను తినవారు, వాయువును జలమును ఆహారంగా గానం నృత్యం వీరికి ప్రియములకు కానుకలు, నానా వాద్యరవములు వీరికి ప్రీతికరములు. వీరి వైభవం ఊహించుటయు వీరి గుణములు పేర్కొంటయు సాధ్యమే కాదు అనగా దేవి ఇట్లనెను, దేవా, జింక చర్మం ఉత్తరీయంగా శుద్ధాంగుడై ముంజ దర్భతో చేసిన మొలత్రాటితో ఉండి ఎడమవైపు చంకయందు చిక్కము ఉట్టి దాల్చి చపలుడై మొగమున రంగులు పూసుకొని కలవల మాలల దండలు దాల్చి మిగుల ఇంపుగొలుపుచు మధురాకృతి కలిగి శిలాఖండములు తెరిచిన కంచతాళములను మ్రోయింపజేయుచు కిన్నెర్లు తన వెంట రాగా ప్రమదగణాలు పాడు గీతములకు మాటిమాటికి చెవి ఇచ్చుచూ ఉండిన ఈ గణాధిపతి నామమేమి అనగా ఈశ్వరుడిట్ల పలికెను. దేవి, ఇతని పేరు వీరకుడు, నాకు హృదయ ప్రియుడు, నానాశ్చర్య గుణాశ్రయుడు, గణేశ్వర గణములు ఇతని కనుచరులై ఉండును అనెను. అది విని దేవి ఇట్లనెను, పురహర, నాకిట్టి కొడుకు కావాలని ఎంతయో తహతహగా ఉన్నది. ఆనందదాయకుడగు ఇట్టి పుత్రుని ఎప్పుడు కనెదనో కదా అనే ఈశ్వరుడు, ఈతడే నీకు నయనానంద హేతుకుడగు సుతుడు కానేమో. అందమగు నడుముదానా, నీ తాత్వికమగు అంతరరూపం సర్వజగదానందకరం. నీవు తల్లివి కాగా ఈ వీరకుడును కృతార్థుడగును అనవిని హిమశైలపుత్రి హర్షంతో కుతూహలంతో ఎప్పుడెప్పుడును తహతహపాటుతో కూడిందై వీరకుని పిలుచుకుని రమ్మని తన సఖిని విజయను పంపెను. ఆమెయు ఆకాశమంటూ ఆ ప్రాసాదం నుండి త్వరతో దిగి ప్రబంధగణ మధ్య క్రీడా ప్రవర్తకుడుగా ఉన్న వీరకునితో, వీరక, నీవు చేసిన చిలిపి పనులకు మహాదేవునికి కోపం వచ్చింది. ఏమి ఉత్తరం ఇత్తువో వచ్చి ఇమ్ము. పార్వతీయ నృత్యరంగశాల ఎందున్నది, రమ్ము అనను. ఈ మాట విని వెంటనే వీరకుడు తాను తాళములుగా మోయించుచున్న శిలాఖండములను విడిచి ముఖం తుడుచుకొనను. ఆమె ఎందుకై పిలిచెనో ఆ విషయాన్ని మూలముట్టగా చెప్పదలిచి బయలుదేరను. విజయ తన వెంట వచ్చుచుండగా మెల్లగా దేవి కడకు వచ్చెను. దేవి తాను ప్రాసాద శిఖరమందుండియే వీరకుని చూచెను. వికసించిన ఎర్ర తామర కాంతి వంటి కాంతి గల దేవి స్తనముల యందు పాలు చేపెను. ఇట్టి ఆనంద దశానుభావినియగు దేవి మధురవర్ణయుతమగు వాక్కుతో స్నేహపూర్వకంగా వీరకునితో ఇట్ల పలికెను. బాలోచిత హితోపదేశం. పార్వతి వీరకుని తన కొడకు పిలుచుకొంచు, రారమ్మ నాయన వీరక, దేవుడు నాకు నిన్ను పుత్రునిగా ఇచ్చినాడు, కావున నీవు నాకు కుమారుడవైతివి అనుచు అతన్ని తన తొడపై కూర్చుండబెట్టుకుని చెక్కులు నిమరుచు అతని ముద్దుమాటలకు ఆనందించుచు తల మూర్కొని అవయవాలు తొడిచి దివ్యభూషణాలతో కోమల పల్లవములతో గజ్జలు మొలత్రాడు అందెల రత్నాలు భుజకీర్తులు హారములు పుష్పమాలలు మొదలగు వానితో స్వయంగా అలంకరించెను. శుభ్ర విభూతులతో మంత్రించిన ఆవాలతో శరీరరక్ష చేసెను. పిమ్మట ఆమె వీరకునితో ఇట్లు బాలురకు చేయదగిన ఓ హితోపదేశం చేసెను. నాయన, జాహ్నవీ జలమును ప్రవేశించకము, కల్లోలితముకు నీటితో వ్యాప్తమైన చోట్ల నది ఒడ్డునకు కూడా పోవకము. బహుదుష్ట వ్యాఘ్రములతో నిండిన అడవులు కలవు, వాని యందు ప్రవేశించకము అనెను. అసంఖ్యాకులకు గణేశుల యందును తనకతి ప్రీతిపాత్రుడగు ఈ వీరకుని విషయాన దుర్గామూర్తి అగు పార్వతి పుత్రభావంతో సంతుష్టాంతరంగా ఏ వాత్సల్యంతో ఉండును. అందుచేతనే ఆమె అతనితో పై విధంగా చెప్పెను.
ఈ విధముగా వాత్సల్యం తమ తమ పుత్రుల విషయాన లోకమందలి మాతాపితరులెల్లరూ కోరుకున్నది. కానీ వారి వాత్సల్యంలో మాయావర్ణముండును. పార్వతి చూపు వాత్సల్యం మాయ నతిక్రమించినది, మాయాతీతమైనది. ఆ వీరకుడును చిలిపి చేష్టలకు పోక సర్వగణ ప్రమధులతో కూడి బాల్యమునకు తగిన ఆటల వలనే ఆనందము రసం అనుభవించి ఆసక్తితో ఇట్లు పలికెను. ఇదిగో ఇచ్చట మా అమ్మ నాకు తాను స్వయంగా చేసిన భూషణాలంకార సంస్కారం. ఇదిగో వస్త్రం, ఇవిగో దీని యందు సన్నని చుక్కలు, సింధువార పుష్పములతో కూర్చున్నది, మాలతుల నడమ కూర్చున్నది అగు మాల. ఇదిగో మా అమ్మ నా తలలో ఉంచినది. వాద్యములు మోయించే ఈ గణనాథులకి ఆట వస్తువు నెత్తును అనుచు ఆడుచున్న ఆ వీరకుని వైపు పార్వతీదేవి తన చెలితో కూడి గవాక్షం నుండి దక్షిణం నుండి పడమటకు, అటు నుండి ఉత్తరమునకు, అటు నుండి తూర్పునకు వచ్చుచూ పోవుచూ చూచుచూ అతని ఆటల ముచ్చట కనుచుండెను. జగన్మాతకును ఇట్టి చిత్తభ్రమం ఆశ్చర్యకరం కదా. ఆమెయే ఇట్లైనచో అల్పబుద్ధుల్లో జడులు మాంసరక్త మలమూత్ర సముదాయ నిర్మిత శరీరగు సాధారణ జనులు పుత్రులపై మోహమందుటలో ఆశ్చర్యమేమున్నది. ఇది ఇట్లుండ ఇంతలో శివుని దర్శింపగోరి దేవతలు తమ తమ వాహనాలపై వచ్చి వాటిని దిగి కక్షాంతరములు ప్రవేశించుచుండిరి. ఇంతలో ప్రమథగణనాథులు వచ్చి వారి వాహనాలు ఎక్కుచూ దిగుచూ ఇట్లనుచుండిరి. అరే, ఈ యముడు తక్కిన లోకపాలులతో కలిసి ముద్గరం మాత్రం చేతిలో ఊగిస్తూ ఖడ్గం, పాసం, అసి, దండం మొదలగు ఆయుధాలను మమకారమే లేక ఉన్నాడే. ఇతడు ఎవరివాడు? వీడిని చూసి ఎవరైనా పట్టుకుని కొట్టితే ఏమి గతి? వీనికి ఇది ఏమి ఇంత అలక్ష్యం? ఇతని భయంకర ముఖాన్ని, ఆకారాన్ని చూసి ఎవరు భయపడతారు? ఈ పర్వతాన ఇటు ఆకారంతో పని మాత్రమేమున్నది? ఇతని ఆకారం చూసి ఇతడు అస్త్ర నిపుణుడని అతన్నెవ్వరు కొట్టుకుందరు అనుచునే వేలాకోళంలాడుచున్న ఎవరు కొట్టకుందరు అనుచునే వేలాకోళమాడుచున్న ప్రబధలను చూసి దేవతలు యమునితో, ఆ వీరి చిలిపి చేష్టలను కొంటె మాటలను ఇంతియేలెమ్ము లోకపాలానుచరురాలా మీరును వీరికి భయపడకుడు అని ధైర్యం చెప్పుచుండిరి. వారిలో చేరి ఈ వీరకుడు ఆడుచుండెను. దేవికి అతని మీద మమకారం అమితం. అందుకే అతడు వనములందు ఆడుకొనబోవునప్పుడు రక్షసేయగోరు వనపర్వత నిర్జరములనందు అగ్నిదేవతా మార్గములందు ప్రకృతి ఎందు సంచరిస్తూ భూతములను పొదరిండ్ల ఎందు సంచరించు జల ప్రపాతములందు మునిగియుండు పుష్పజాల వ్యాప్త స్థానములందు సంచరించు ఉన్నత నానాపర్వత నికుంజములందు ధ్వనించు వాయువులను ఉద్దేశించి ఆమె, ఓ వాయువులారా, మీరు విజృంభణను తగ్గించి వీరకుని ఇచ్చకు తగినట్టు వీచుడు అని పలికను. మేరుపర్వత ఎత్తైన శిఖరాల నుండి దిగుచు ఆడి బంగారు రేఖలతో బంగారు ధూళితో ఒడలు నిండి పోవగా దేవతలు సంచరించు వనరమ్య దేశములందు ప్రమథగణములు తన వెంట నుండి కొలవగా సుందర మందార పుష్పముల చిగురాకుల పద్మములు గల మందర పర్వత కుందరములందు సిద్ధ స్త్రీలు తన రూపామృతం త్రావుచుండ పార్వతి అతని వినోదాలకు వేడుక పడుచు నిమిషం కూడా రెప్పవాల్చుగా విప్పారిన కన్నులతో పుత్రవాత్సల్యంతో వీరకుని చూచుచుండెను. అతడును అట్టి ఉత్సవాలను అనుభవించగలుగుట తన పుణ్యోదయం అనుకొనుచు తాను పూర్వజన్మాంతరమందు ఆమెకు పుత్రుడై ఉండనని గుర్తించి ఎంతకనూ తృప్తినందక ఆడుకొనుచుండెను. ఆ శుభరూపుడు బ్రహ్మదేవుని తేజంతో సృష్టించబడిన వాడు కాని సామాన్యుడు కాడు. ప్రతి క్షణంనను దివ్యుల పాడు గీతములు వినుచు వారి నృత్యములను ఆసక్తితో చూచుచు గణేశుల వందనములు అందుకొనుచు రత్నజాల పూర్ణమై పెద్ద సాలుతాళ వృక్ష పూర్ణములు సింహనాదాకుల మగు గండశైలములందు విచ్చిన నానా తమాల వృక్షముల గల తావులందు క్రీడించు హంసలు గల తావులందు చెట్ల మొదల యందు బురద అంతగా లేని తామర కొల జలములందు శుభము నిష్కలంకము అగు తల్లి ఒడియందు ఒక్కొక్క చోట ఒక్కొక్క క్షణకాలం గణేశులకు అధిపతియగు ఆ వీరకుడు బాలక్రీడలతో విహార వినోదం అనుభవించుచు ఆడుకొనుచుండెను. అతడు దేవతలకు ఆనందం కలిగించుతూ తిరుగుచుండెను. విద్యాధరులు అతనిపై గీతములను పొదరిండ్ల యందు కూర్చుండి పాడుచుండేవారు. అతడు మహాదేవుడును పినాకధారియొక శివుని కంటే తక్కువ కాడు. అయినను ఈతడును అతని వలనే లీలా విలాసాలతో కూడి క్రీడించుచుండెను. భువన విస్తారాన్ని ప్రకాశింపచేసి అస్తపర్వతానికి వెనుక దూరాన ఉన్న దేశాంతరానికి రవి వెడలిపోయెను. మేరుపర్వతం తాను అవనీధరమే భూమికి గల సుఖదుఖాల బరువును మోయినది కదా. రవిను తనకును లోకమునకు వలనే మిత్రుడు, స్నేహంతో ఉండువాడు రవి అని రెండర్థములు. ఇది కాక ఉదయించు సూర్యునికి మిత్రుడనియు అస్తమించు రవికి వరుణుడు అనియు శాస్త్ర వ్యవహారం కదా. అతని దృఢ మిత్రత్వం ఆలోచించియే కాని ప్రతినిత్యమును ఆ రవి తను ఆరాధించుచున్నాడు కదా. రవి సదా మేరువును ప్రదక్షించుచుండును అని ఆలోచించి విశాలమగు మూలము లోకమందంతటను కల మేరువు పడమటి సముద్రంలో అస్తపర్వ
పర్వతానికి వెనుకగా పడిపోవచున్న చిక్కుల్లో పడిపోతున్న రవికి ఏమీ ఉపకారం చేయలేదు. ఇది దుష్టుని స్వభావం. కావున వివేకి ఎప్పుడు ఉత్తముణ్ణి ఆశ్రయించవలెను. పాపమా మేరు పర్వతం రవిని, ఓయి నీవు మనసులో చింతపడకము, నీ పునర్వృద్ధికై యత్నించు అని మాట మాత్రమైనా అనలేదే. అయినను చింతపడక బాణుడు దినాంతమున అవసాన దశ తన వెంట రాగా బాధనందక తాను సర్వప్రాణులకు స్వజనుడు అన్న మాటను నిలువబెట్టుకొనెను. రవికి రాబోవు భావి దుర్దశ దుఃఖములను ఆత్మలయందే అణుచుకొని మునులు బద్ధాంజలి పుటులై రవికి అభిముఖులై మరల శీఘ్రంగా రమ్మని ప్రార్థించసాగరి. క్రమంగా ఈ లోకం నందంతటా విభావరికి లోగడ బ్రహ్మ ఏ దేవుని ప్రళయాధిష్టాత్రని యోగమాయను ప్రార్థించెనో ఆ దేవియే ఈ విభావరి అనగా రాత్రి సంబంధించిన చీకట్లు చెలరేగను. అది సజ్జనుల మనసును కూడా కలుషితం చేయి దుర్జనుల హృదయమునందలి మాలిన్యం వలె ఉండెను. శివుని శయనమందిరం నందలి గోడలు మహానాగమున పడగలంద జ్వలించి రత్న దీపములతో మిగల ప్రకాశించుచుండెను. అందలి పానుపు నానారత్నకాంతులతో ఇంద్రధనువు వలె మెరయుచుండెను. దానిపై చంద్రుల సముదాయం వంటి తెల్లదుప్పటి పరిచి ఉండెను. దానిపై రతనాల చిరుగజ్జలు వేలాడుచుండెను. ఇట్టి మందిరాన ఇట్టి పాన్పుపై శంకరుడు మందసంచారుడై మెల్లగా గిరిసుతో కూడి కూర్చుండెను. క్రమంగా అతని కంఠం పార్వతి బాహుళతాలింగనంలో మునిగెను. అతని శిరమందలి చంద్రుని తెల్లని వెన్నెలతో నిండి ఆ పరిసరములన్నీ పవిత్రములను నిర్మలములు అయ్యను. పార్వతీను స్వాభావికంగానే నల్లని కడగన్నలు కలది. ఆమె మేని ఛాయ నల్లకలవ పూరేకుల ఛాయను పోలినది. ఈ కాంతి విభావరీ కాంతితో సంపర్కం నంది అతి తమోమయమై కడునల్లనై తోచెను. తనతో క్రీడించుచు తమకమున ఆ కళలు ఎరిగి తన కడ ఉన్న ఆ దేవితో మహాదేవుడు చిన్నగా నవ్వుచూ ఇట్లు పలికెను. ఓం శాంతి శాంతి శాంతి.